Audio Jungle. Audio Jungle. Audio Jungle. కాకపోతే ఏంటంటే మనకున్న సొసైటీలో మిస్కాన్సెప్ట్ కూడా ఏంటంటే సర్క్యులర్ బ్రాంచెస్ అంటాం. ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఐటీ, ఈసీ, వీటిని సర్క్యులర్ బ్రాంచెస్ అంటాం. ఈ సర్క్యులర్ బ్రాంచెస్లో చేరితే సాఫ్ట్వేర్ జాబ్స్ ఈజీగా వస్తాయి అనే కాన్సెప్ట్ ఒకటి డెవలప్ అయింది. అందువల్ల ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ కాంపిటీషన్లో ఈ కోర్ బ్రాంచెస్ కొంచెం ఏదో వెనుకబడ్డట్టుగా ఈ సర్క్యులర్ బ్రాంచెస్కు బాగా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవంగా ఎంప్లాయ్మెంట్ అనేది ఈ బ్రాంచెస్ కూడా తగ్గల, ఈ బ్రాంచెస్ కూడా పెరిగింది. కాబట్టి సర్క్యులర్ బ్రాంచెస్లో పెరిగినంత ఫాస్ట్గా పెరగల. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఇండియాలో వచ్చేసి బెంగళూరు, తర్వాత చెన్నై, తర్వాత బాంబేలో కాలేజ్ ఉన్నాయి కదా, మీకు ఏం బెటర్ అంటారు? బెంగళూరు అంటే ఏ కాలేజీలో చేర్చారండి? హలో 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 చెప్పండి, వినపడుతుంది. వీటిలో ఏ కాలేజ్లో బెటర్ అంటారు సార్? అంటే ఇప్పుడు బాంబేలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ఇక్కడ మనకి బెంగళూరులో ఎలా ఉంటుంది అనేది వచ్చి ఏమన్నా చెప్పగలరా? అంటే బాంబేలో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయండి రిలేటివ్గా. సో మీకు సమ్మర్లో ట్రైనింగ్ తీసుకోవాలన్నా, ఇమ్మీడియట్గా జాబ్ పొటెన్షియల్ సంపాదించాలన్నా డెఫినెట్గా బెంగళూరు కంటే బాంబే అనేది ప్రిఫరెన్షియల్ ప్లేస్ అవుతుంది. అందుకని ఎడ్యుకేషన్ కూడా ఇండస్ట్రీలో ఇంటరాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బాంబేకి వస్తే, బెంగళూరు కంటే కూడా. రెండోది ప్రొఫెసర్స్, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయి ఉంటాయి. సో ఎడ్యుకేషన్తో పాటు ట్రైనింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు బెటర్ ఎడ్యుకేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ముంబై దెన్ బెంగళూరు. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లా ఈ సర్క్యులర్ బ్రాంచెస్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఈ సర్క్యులర్ బ్రాంచెస్లో చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అనేటువంటి. అయితే ఇక్కడ కూడా స్థిరపడవచ్చు అనేది ఒక స్థిరపడవచ్చు, ఫాస్ట్గా స్థిరపడవచ్చు, శాలరీస్ కూడా బాగా ఎక్కువ వస్తాయి అనేది. ఈ కోర్ బ్రాంచెస్కి వస్తే నువ్వు సివిల్లో ఒక కాంట్రాక్టర్ దగ్గర నువ్వు ఎంప్లాయీగా చేస్తే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ముందు వాడు 10,000 దగ్గర నుంచి మొదలు పెడతాడు, 15,000 అంటాడు, 20,000 అంటాడు, బేరం పడతాడు. అదే సాఫ్ట్వేర్ జాబ్ అయితే నేను 10,000 ఇస్తాను, 30,000 ఇస్తాను అని అంటాడు. సో ఇన్కమ్ దృష్ట్యా కూడా అట్రాక్టివ్గా ఉంది సాఫ్ట్వేర్ జాబ్. ప్లస్ ఇంకొక మిస్కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ కోర్ బ్రాంచెస్ సంబంధించిన ఇండస్ట్రీస్లో అయితే ఏదో ఎండకు పని చేయాలి, ఇండస్ట్రీలో పని చేయాలి, లేకపోతే నైట్ షిఫ్ట్లో పని చేయాలి అనే కాన్సెప్ట్ కూడా ఉంది. గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి. నేను ఆర్ఆర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నాను. మా ర్యాంక్ 90,000 వచ్చింది. ఓకే. సివిల్ బ్రాంచ్ జాయిన్ అవ్వాలనుకున్నా. ఓకే, సివిల్ బ్రాంచ్. ఓకే, మీ పేరండి? హరికృష్ణ. ఇప్పుడు ఓకే హరికృష్ణ గారు, ఇప్పుడు మనం కెమికల్ ఇంజనీరింగ్ గురించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కొంచెం కాల్ చేయండి. అంటే మనం సివిల్ గురించి కాదు, ఈరోజు టాపిక్ మనం కెమికల్ ఇంజనీరింగ్ గురించి. ఓకే ఓకే హరికృష్ణ, థ్యాంక్ యూ. సో అందుకని ఎక్కువగా ఏంటంటే సర్క్యులర్ బ్రాంచెస్ ప్రిఫరెన్స్ స్థిరపడతాం అనే ఉద్దేశం. అయితే నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ కంటే కూడా మీరు థ్రిల్ రావాలి అంటే కోర్ బ్రాంచెస్లో చేరి, కోర్ ఇండస్ట్రీలో చేరితేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది, స్టెబిలిటీ ఉంటుంది దీనికి. మామూలుగా ఇప్పుడు యూఎస్లో ఇంత ఎకానమీ ప్రాబ్లం వచ్చినా కానీ కోర్ బ్రాంచెస్లో, కోర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా స్టేబుల్గా ఉన్నారు. నా జాబ్ పోతుందే ఉంటుందని వాడికి ఆలోచన కాదు. బట్ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉన్న వాళ్ళంతా వణికిపోయారు, అసలు జాబ్ ఏ రోజు పోతుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు అది తేడా ఉంటుంది.
అదే నువ్వు కోర్ బ్రాంచ్లో ఇండస్ట్రీలో చేరి కోర్ ఇండస్ట్రీలో ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే సాఫ్ట్వేర్లో వచ్చే ఇన్కమ్ కంటే కూడా ఇక్కడే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అది అంటే ఇట్ మే టేక్ టైం, 1 or 2 years ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత కానీ రాదు. అది తేడా. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన దాకా కంపెనీ వీళ్ళని పోషిస్తుంది కాబట్టి సో ఆఫ్టర్ దట్ వీళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. సార్ అట్లా ఈ కెమికల్ ఇంజనీరింగ్ అనేది కూడా మన దేశంలో చాలా తక్కువ, యూనివర్సిటీలో చాలా తక్కువలో ఉంది సార్. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో మన జిల్లాలో అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి సార్? మొత్తం మన భారతదేశంలో తీసుకుంటే దాదాపు మన అసెస్మెంట్ అప్రాక్సిమేట్గా 400 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి. ఓకే సార్. ముఖ్యంగా సౌత్ ఇండియాకి వస్తే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలకు వచ్చేసరికి అరౌండ్ 2000 యూనివర్సిటీస్ ఈ 4 స్టేట్స్లోనే ఉన్నాయి. ఓకే. ప్రయారిటీ ఎక్కువ మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఉండదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఇటువైపు ఎక్కువ, నార్త్ ఇండియా కంటే కూడా. ఇప్పుడు ఢిల్లీ కానీ మిగతా ఏ టౌన్స్ చూసుకున్నప్పుడు కూడా హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు, ఈ చెన్నై ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా బాగా ఎక్కువ. అందువల్ల ఏంటంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఈ 4000 ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ ఆఫర్ చేసినటువంటి కాలేజెస్ ఓన్లీ 160 to 170. అయితే అన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఐఐటీస్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, ఆల్ ఎన్ఐటీస్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో ఉంది కెమికల్ ఇంజనీరింగ్. ఓల్డ్ యూనివర్సిటీస్లో, స్టేట్ బౌండ్ యూనివర్సిటీస్లో కూడా ఓల్డ్ యూనివర్సిటీస్ అన్నిటిలో ఉంది. ఈ కొత్తగా వచ్చిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏంటంటే చెప్పాను కదా, స్టూడెంట్స్ అడ్మిషన్ అనేది బాగా ఎంకరేజింగ్ కలిగిన వాళ్ళు ఏంటంటే ఈ కోర్సు పెట్టి పిల్లలు చేరలేము అనేటువంటి భయంతో చాలా తక్కువ మంది ఆఫర్ చేస్తున్నారు. ఆ రకంగా మన స్టేట్కి వస్తే ఓన్లీ 26, అంటే నేను చెప్పేది తెలంగాణ, ఆంధ్ర రెండు కలిపే చెబుతున్నాను, 26 కాలేజెస్లో మాత్రమే కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ 26లో ఆంధ్ర యూనివర్సిటీ, ఎన్ఐటి వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ 4 కూడా కలిసి ఉంది. ఇవి కాకుండా ఓన్లీ 22 ప్రైవేట్ కాలేజెస్లోనే కెమికల్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత మన జిల్లాకు వస్తే విజ్ఞాన యూనివర్సిటీ ఒకటి, బాపట్ల ఒకటి, ఆర్వీఆర్ఎం జేసీ కాలేజ్, ఈ 3 కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్. ఈ కోర్సు చాలా తక్కువ కళాశాలలో ఉండడానికి గల కారణం ఏంటి? అదే నేను ఇంతకుముందే చెప్పాను కదా, అట్రాక్టివ్ ఏంటంటే స్టూడెంట్స్ జనరల్గా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే వాళ్ళకు ఫైనాన్స్ అనేది ప్రాబ్లం కాదు. రెండోది స్టూడెంట్స్ కూడా, ఇప్పుడు మేము ఆంధ్ర యూనివర్సిటీలో చేరేటప్పుడు 1973లో ప్యారలల్గా ఎలక్ట్రికల్, కెమికల్ ప్యారలల్గా చేరేవాళ్ళు. కొంతమంది దానికి వెళ్ళేవాళ్ళు, కొంతమంది దీనికి వెళ్ళేవాళ్ళు. నేను సివిల్ ఇంజనీరింగ్లో 1 month ఉండి మళ్ళీ కెమికల్కి షిఫ్ట్ అయ్యాను. కాకినాడ ఎలక్ట్రికల్ వస్తే వదిలేసుకున్నాను. అట్లా ఏంటంటే ఒకప్పుడు భారతదేశంలో కూడా ఓల్డెస్ట్ బ్రాంచ్ ఏంటంటే కెమికల్. 1931లో జాదవ్పూర్ యూనివర్సిటీని కలకట్టాలో స్టార్ట్ చేశారు. 1933 ఆంధ్ర యూనివర్సిటీ, రెండో యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసినట్టు యూనివర్సిటీ. అట్లా ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ 2 కెమికల్ ఇంజనీరింగ్. అప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో మిగతా బ్రాంచెస్ ఏం లేవు. కెమికల్ టెక్నాలజీ అనే పేరుతో 1933లో ఆంధ్ర యూనివర్సిటీలో స్టార్ట్ చేశారు. ఫార్మసీతో కలిసి ఉండేది. ఓకే సార్. ఫార్మసీ డిపార్ట్మెంట్, ఈ కెమికల్ టెక్నాలజీ రెండు ఒకే డిపార్ట్మెంట్ కింద ఉండేది. ఆ రకంగా ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఫేమస్. ఆంధ్ర యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్, జాదవ్పూర్ యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్. ఆ తర్వాత వచ్చినటువంటి మనకు ఐఐటీస్లో, అన్ని ఐఐటీస్లో కూడా కెమికల్ ఇంజనీరింగ్ ఈ రోజు కూడా చాలా ప్రీమియర్ బ్రాంచెస్గానే ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ కూడా అట్టాగే ఉంది. ఓకే. నేను ముందుగా చెప్పినట్టుగా ప్రైవేట్ కాలేజ్కి వచ్చినట్టే జనరల్గా వాళ్ళు అడ్మిషన్స్ కూడా వాళ్ళకి ముఖ్యం కాబట్టి నేను చెప్పిన ఈ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా ఆఫ్టర్ 1990 వచ్చినాయండి. అంటే సాఫ్ట్వేర్ భూమి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కాలేజెస్ ఇవన్నీ. మనకు చూస్తే మన స్టేట్లో 79లో ఒక సిద్ధార్థ, ఇంకా తర్వాత వచ్చినాయి తప్పితే మిగతా అన్ని అంత ముందంతా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 1990 తర్వాత ఈ ఎక్కువ వచ్చినట్టు ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి ముందు ప్రయారిటీ దేనికి ఇంపార్టెంట్, ఏ బ్రాంచ్ బాగా ఫ్లరిష్గా ఉంది, ఏ బ్రాంచ్లో పిల్లలు బాగా ఎక్కువ మంది చేరడానికి అవకాశం ఉందని అసెస్ చేసి తీసుకున్నాం సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, నమస్తే అండి. నా పేరు రాజలక్ష్మి. నమస్కారం రాజలక్ష్మి, చెప్పమ్మా. హలో సార్, ఇంట్లో నాకు ఎంత కాలేజ్ చేయడం లేదు అంటే ఏం తీసుకుంటే తగ్గిస్తాను. అంటే నువ్వు కాలేజీ కోరుకుంటున్నావా, బ్రాంచ్ కోరుకుంటున్నావా? ముందు
మంచి కాలేజీ కావాలని కోరుకుంటున్నావా, మంచి బ్రాంచ్ కావాలని కోరుకుంటావు నీ దృష్టిలో? మనం సరిగ్గా ఒకసారి టీవీ వాళ్ళని తగ్గించి కొంచెం క్లారిటీగా వినమ్మా. హలో అమ్మా, గుంటూరు జిల్లాలో 3 కాలేజీల్లో ఉందమ్మా కెమికల్ ఇంజనీరింగ్. అట్లా ఏంటంటే ఈ ఎక్కువ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అన్నీ 1990 తర్వాత వచ్చినాయి కాబట్టి, సాఫ్ట్వేర్ భూమి కూడా 1990 తర్వాత వచ్చింది కాబట్టి అసలు ఈ 2 ప్యారల్గా నడిచినాయి. ఒక రకంగా సాఫ్ట్వేర్ భూమి వచ్చిన తర్వాతనే కాలేజెస్ స్టార్ట్ చేశారు. సో ఎక్కువ డిమాండ్ వాళ్ళ దృష్టిలో, పిల్లల దృష్టిలో జాబ్ ఎక్కువ వస్తుంది కాబట్టి సర్క్యూట్ బ్రాంచ్లు ఎక్కువ చేస్తున్నారు. అందుకని ప్రయారిటీ వాళ్ళకు ముందు ఆ బ్రాంచెస్. ఒకసారి స్టెబిలైజ్ అయిన తర్వాత ఎస్ మన కాలేజీ అన్ని బ్రాంచెస్ ఉండాలి, ఇట్ షుడ్ బి ఫుల్ పెడ్జ్ కాలేజ్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మా లాంటి ఆర్వీఆర్ లాంటి కాలేజ్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు. అందువల్ల ఏంటంటే అతి తక్కువ కాలేజీలో ఉండడానికి కారణం స్టూడెంట్స్ అడ్మిషన్ జరగదేమో, జరగకపోతే మళ్ళీ మనం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతామేమో అనేటువంటి ఫీలింగ్తో ఆ కోర్సు లాస్ట్ ప్రయారిటీగా తీసుకొని, ఇవేంటంటే ఇంటర్ కనెక్టెడ్. పిల్లలు చేయాలని ఇంకా కోర్సు పెట్టలేదు తక్కువ కాలేజీలో ఉంది కాబట్టి ఇదేదో ఇన్ఫీరియర్ కోర్స్ అనేటువంటి ఫీలింగ్ సొసైటీలో డెవలప్ అయింది. ఆ రకంగా ఏంటంటే అది కారణం తక్కువ కాలేజీల్లో ఉండడానికి. మీరు అట్లా కాకుండా పూర్వం ఈ ప్రైవేట్ కాలేజీలు రాకముందు, సాఫ్ట్వేర్ భూమి రాకముందు చూస్తే అన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ డామినేటింగ్ డిపార్ట్మెంట్.